న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయిస్తా ముందుగా ఈ రోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ రోజు ప్రధాన దినపత్రికలో ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈనాడు, వెలుగు, సాక్షి దినపత్రికలో ఎలాంటి వార్తలు ఇచ్చారు, అసలు ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయని కూడా ఒకసారి మనం చూసుకుందాము. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఈనాడులో అటు నారీ ఇటు సైనిక బేరీ అంటూ ఇచ్చారు. దేశ సాయుధ పోరాటాన్ని చాటిన గణతంత్ర పరేడ్ ఆకట్టుకున్న మహిళా త్రివిధ దళాల బృందం ఖవాతు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్ సీఎంగా రేపు మరోసారి ప్రమాణం, భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు అని ఇచ్చారు. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే పాలనలో అహంకారం, నియంతృత్వం చెల్లవు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు, అందుకే ప్రజలు ఆ పాలనకు చరమగీతం పాడారు. ఇక్కడ రాజ్భవన్ లో ఉల్లాసంగా ఎట్ హోమ్, గవర్నర్ తమిళిసై ఆతిథ్యం, గవర్నర్ హాజరైన సీఎం, చీఫ్ జస్టిస్, మంత్రులు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే రేపు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే, రాష్ట్రం తరఫున పార్లమెంట్ లో గలం విప్పాలి, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ భాజపాలది ఫేవికాల్ బంధం, ఆ పార్టీ అధ్యక్షుడైన కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా ఆమోదించారు. అలానే అమిత్ షాను సీఎం కలవగానే మారిన పద్ధతి కేటీఆర్. అలానే ఇక్కడ ఇంకొకటి చూస్తుంటే శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కార్, వట్టి నాగులపల్లి భూ మార్పిడి ఉత్తర్వులపై ఆరా. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఒకసారి మనం వెలుగులో కూడా చూసుకుందాం. వెలుగులో చూసినట్లయితే నియంతృత్వానికి చర్మగీతం, అహంకారం చెల్లనిదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళిసై. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే కర్తవ్య పథ్పై నారీ శక్తి, ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం, కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే రేపు రాష్ట్రానికి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దోచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేం రెడీ, రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వస్తువులు కల్పించాలి, హైకోర్టు సిబిఐ కౌంటర్ పిటిషన్. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడు, నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరాం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి, టీజేఎస్ ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూ కబ్జా కేసు, ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థులు ఎట్లా, బలమైన క్యాండిడేట్లు దొరక్క తల పట్టుకుంటున్న బీఆర్ఎస్. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు ఇంకొకటి మనం సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే సాక్షిలో నారీ శక్తి విశ్వరూపం, ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, తొలిసారి మహిళలతో త్రివిధ దళాల కవాతు. అలానే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే భక్త రామదాస్ విగ్రహం, ఇదిగో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రకటన, ఖమ్మం జిల్లాలో లభ్యం. అలానే ఇక్కడ ఇంకోటి చూస్తే పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లోనైనా ఉంచండి, నిధులైనా విధులైనా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచ్లు. అలానే ఇంకోటి చూసుకుంటే గ్యారంటీగా ముందుకెళ్తున్నాం, 100 రోజుల హామీలు అమలు చేసి ప్రజల్లో ముఖాల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం, గత 10 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం, గణతంత్ర దిన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై, హాజరైన సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు. అలానే ఇది ఇంకోటి చూసుకున్నట్లయితే విభజన హామీలపై నిలదీయండి, పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి ఒక్కొక్కటిగా చూద్దాం. అలానే ముందుగా మనం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మందడి భరత్ రెడ్డి గారిని ఫోన్ లైన్లోకి తీసుకుందాం. ఈలోపు నేను మీకు ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తాను. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే ఇక్కడ నిన్న జరిగిన రిపబ్లిక్ డే సంబరాల గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ అటు నారీ ఇటు సైనిక బేరీ అని ఇచ్చారు. దేశ సాయుధ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మనం ముందుగా పేపర్లో ప్రధాన అంశాలు ఒకసారి మనం చూసుకుందాము. సార్ ఫస్ట్ చూసుకున్నట్లయితే నిన్న రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన వార్త ముందుగా ఇచ్చారు. అటు నారీ ఇటు సైనిక బేరీ, దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పరేడ్ ఆకట్టుకున్న మహిళా త్రివిధ దళాల బృందం కవాతు. అలానే దీనికి సంబంధించిన వార్త వెలుగులో కూడా చూసుకున్నట్లయితే కర్తవ్య పథ్పై నారీ శక్తి, ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్, తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కంటెస్టెంట్ కవాతు. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే సాక్షిలో చూస్తే సాక్షిలో కూడా నారీ శక్తి విశ్వరూపం, ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, తొలిసారి మహిళలతో త్రివిధ దళాల కవాతు, శకటాల నుంచి విన్యాసాల దాకా నారీబేరి, సాయుధ పోరాటానికి అద్దం పట్టిన వేడుకలు. అలానే రంగుల తలపాగాలతో ఆకట్టుకున్న ప్రధాని మోడీ, ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ హాజరయ్యారంటూ తెలుస్తోంది. ఇది సార్ ఒకసారి దీని గురించి మీరు వివరణ ఇవ్వాలి.
మనం చూసుకున్నట్టయితే ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి జెండా ఎగురవేస్తుంటారు. దీనికి సంబంధించి విదేశాల నుంచి ఎవరన్నా ఒక అతిథి వస్తూ ఉంటారు. మనకి ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది. శకటాలకు ప్రదర్శనకు సంబంధించి, సైనిక విన్యాసాలకు సంబంధించి, భారత సైన్యానికి సంబంధించి, భారత వాయు నౌకా దళాలకు సంబంధించిన విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. దేశ ప్రజలందరూ కూడా వాటిని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఎవరైతే ముఖ్య అతిథిగా విచ్చేసి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం నుంచి వస్తూ ఉంటారు. ఈసారి ఫ్రాన్స్ నుంచి రావడం జరిగింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈసారి ప్రత్యేకత మనం చూసుకున్నట్టయితే మహిళా శక్తి, మహిళా సైనికులకు కానీ, మహిళా కవాతుకు కానీ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మహిళా శక్తిని దేశవ్యాప్తంగా నిరూపించడానికి, మహిళలను ప్రోత్సహించడానికి, మహిళలు అంటే కొంతవరకు సైన్యంలో చేరరు, సైన్యంలో అగ్రభాగంలో ఉండరు అన్నదానికి దాన్ని పట్టాపంచలు చేస్తూ మహిళా శక్తికి సంబంధించి కవాతు ప్రదర్శన కానీ, అలాగే పడితే సైనిక విన్యాసాలకు సంబంధించి ప్రదర్శన చూడొచ్చు. ఇక మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్టయితే ఈసారి రిపబ్లిక్ వేడుకల్లో మనం చూసుకున్నట్టయితే గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణకు సంబంధించిన శకటం అక్కడ ప్రదర్శనకు రావట్లేదు. దానికి కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ మధ్య నాగాదం అనుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆ రిక్వెస్ట్ పంపలేదు. శకటాలకు సంబంధించి ఇవ్వకపోవడంతో అది పెండింగ్ అయింది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసిన సందర్భంలో మా తెలంగాణ శకటానికి అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఈ శకటాల ప్రక్రియకు సంబంధించి 3 నెలల ముందుగానే పూర్తి అవుతుంది, చాలా లేట్ చేశారు, మీరు అసలు ప్రజలు పంపలేదన్న సందర్భంలో స్పెషల్ కేసు కింద టేకప్ చేసి దాన్ని వెంటనే ప్రధానమంత్రి రిక్వెస్ట్, ముఖ్యమంత్రి రిక్వెస్ట్ దాని శకటాన్ని ప్రదర్శింపజేయడానికి ఆమోదించడం జరిగింది. దాని ద్వారా ఈసారి 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ శకటం అనేది అక్కడ అలచల్ చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26 జనవరి నాడు ద్రౌపది ఎవరైతే రాష్ట్రపతి ఉంటారో రాష్ట్రపతి చేతుల మీదుగా జెండావిష్కరణ జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షకురాలుగా దేశంలో రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. ఇక రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే గవర్నర్లు ఆ జెండాలు ఆవిష్కరిస్తూ ఉంటారు. ఇది మనం నిన్న చూసుకున్నట్టయితే అది ముగిసిన తర్వాత రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా అధికార పక్షంతో పాటు ప్రతిపక్షము, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, చీఫ్ జస్టిస్, ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. రాష్ట్రపతి విందుకు పార్టీలకు అతీతంగా కూడా హాజరవుతుంటారు. ఆ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగినట్టుగా మనం చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఈనాడులో చూసినట్లయితే పాలనలో అహంకారం, నియంతృత్వం చెల్లవు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు, అందుకే ప్రజలు ఆ పాలకులకు చరమగీతం పాడారు. ఈ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం సంక్షేమమే. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై. అలానే దీనికి సంబంధించిన వార్త వెలుగులో కూడా చూసుకున్నట్లయితే నియంతృత్వానికి చరమగీతం, అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళిసై. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం, మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్, హాజరైన సీఎం రేవంత్. అలానే దీనికి సంబంధించిన వార్త మనం సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే గ్యారంటీగా ముందుకెళ్తున్నాం, 100 రోజుల హామీలు అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం. గత 10 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం. గణతంత్ర దిన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై, హాజరైన సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు. ఇక్కడ కూడా మనం ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన పాత్ర ప్రశ్నలు కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ ను గుర్తించలేదు. గవర్నర్ సంబంధించి 26 జనవరి నాడు గవర్నర్ జెండా ఎగురవేస్తుంటారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరుండి చేసుకుని గవర్నర్ ను పిలిచి గవర్నర్ తో కార్యక్రమాన్ని చేయించాల్సి ఉంటుంది. కానీ గత 2-3 సంవత్సరాలను చూసుకున్నట్లయితే గవర్నర్ కేవలం రాజ్భవన్లోనే జెండా ఎగురవేస్తున్నారు. ఆ జెండా కార్యక్రమానికి కనీసం ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాని పరిస్థితి మనం చూడొచ్చు. అదే విభేదాలు ఎన్నున్నప్పటికీ కొన్ని మిగతా రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టయితే గవర్నర్ విమర్శిస్తుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రులు. మిగతా కేంద్రం నుంచి పంపబడే గవర్నర్ ఆ పార్టీకి చెందిన వ్యక్తులై ఉంటారు కాబట్టి విమర్శలు చేస్తుంటారు. కానీ ఇలాంటి సందర్భంలో 26 జనవరి కానీ 15 ఆగస్టు ఇలాంటివన్నీ కూడా
జాతీయ పర్వదినాలుగా చెప్పొచ్చు. ఇది రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన అంశం. ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ పక్కన పెట్టడం జరిగింది. అంతే గవర్నర్ తన ప్రసంగంలో నియంతృత్వానికి చరమగీతం అనే పదాన్ని వాడడం జరిగింది. నియంతృత్వానికి చరమగీతం అంటే మనం చూసుకున్నట్టయితే 26 జనవరి నాడు ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, మొత్తం మనకున్న 29 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు జెండాలు ఆవిష్కరిస్తుంటారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి హాజరవుతారు. ముఖ్యమంత్రి అక్కడ స్వయంగా గవర్నర్ ను వేదిక వద్దకు తోడుకొని వస్తారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా చేస్తుంటారు. అయితే అది గత 2 సంవత్సరాలుగా మనం మిస్ అవ్వడం జరిగింది. కేసీఆర్ ఇవన్నీ కూడా పట్టించుకోక కేవలం రాష్ట్ర గవర్నర్ తన రాజ్భవన్ లోనే జెండా ఆవిష్కరణ జరిగింది. కనీసం మంత్రులు కానీ వీళ్ళు కూడా వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. గవర్నర్ ఒకవేళ జెండా ఎగరేసిన సందర్భంలో గతంలో అయితే ఆ కేబినెట్ మంత్రులు కూడా హాజరుగాని పరిస్థితి చూసాం. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని స్పష్టిస్తూ రేవంత్ రెడ్డి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతవరకు మెరుగుపరుస్తూ అలాగే రాష్ట్రంలో ఉన్న గవర్నర్లతో కూడా కొంచెం సఖ్యత వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. తన కేబినెట్ సహచరులందరూ కూడా హాజరవడం జరిగింది. అది ఒక తెలంగాణ అంటే జాతీయ జెండా అనేది ఒక పార్టీకో ఒక దీనికో కాకుండా అదొక మన రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన అంశంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. సాయంత్రం జరిగిన ఎక్కువ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే స్వయంగా మిగతా పార్టీల నాయకులతో పాటు రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అయితే గతంలో మనం మిస్ అయిన వాటి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలెత్తే కార్యక్రమాలు చేస్తుందని చెప్పొచ్చు. సుధా, సరే నన్ను ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే రేపు రాష్ట్రానికి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల దాకా ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటించనున్నారు. అలానే ఈనాడులో కూడా చూసుకున్నట్లయితే రేపు రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుందనేది కూడా ఇప్పుడు మనకు వస్తున్న వార్తలను బట్టి చూడవచ్చు. ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేకు ఈ ప్రభుత్వం గడువు ముగిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వ గడువు మే వరకు ముగిసిపోతుంది. మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం ముగిసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు లోక్సభకు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా అమిత్ షా పర్యటన కూడా ఉందని చెప్పొచ్చు. చూద్దాం. ఓకే సార్, అలానే ఇప్పుడు ఇంకొక వార్త చూసుకున్నట్టయితే ఈనాడులో చూస్తే సార్, తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే, రాష్ట్రం తరపున పార్లమెంట్ లో గలం విప్పాలి, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. అలానే దీనికి సంబంధించిన వార్తనే ఒకసారి మనం ఇక్కడ సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే విభజన హామీలపై నిలదీయండి, పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం, కేసీఆర్ ఎంపీకి ప్రాజెక్టుల అప్పగింతపై గలం విప్పండి, కేంద్రం కుయుక్తుల్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి, తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒక్కటేనన్న అధినేత, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాలు చెప్పేసి దీని తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా చూసుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ఏర్పాట్లలో మునిగి తేలుతుంది. ఇక్కడ ప్రధానంగా లోక్సభ ఎన్నికలు అన్నప్పుడు జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. బీజేపీ చూసుకుంటే మోడీ చరిష్మా, ఇటీవల కాలంలో రామ్ జన్మ, ఈ అంశాలను కూడా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణకు సంబంధించిన అంశాన్ని నిలదీసేది బారాసాని అనేది చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఏదైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా మేము యాక్టివ్ గానే ఉన్నాం, తిరిగి లోక్సభ ఎన్నికల్లో గెలవడం ద్వారా మా పార్టీ తేదీ పుంజుకుంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఏదైతే విభజన హామీలు, కేంద్ర వైఫల్యాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి నిలదీయాలని చెప్పి వాళ్ళ ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ నిలదీసిన సందర్భాన్ని ఇది ఖచ్చితంగా కూడా ఎన్నికలను వస్తున్న నేపథ్యంలో, లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇది వాళ్ళు ప్రచార కార్యక్రమానికి సంబంధించి అలా ఏర్పాట్లకు సంబంధించి మనం చూడొచ్చు. ఓకే సార్, అలానే ఇప్పుడు ఇంకొక వార్త చూసుకున్నట్టయితే మళ్ళీ ఎన్డీఏ గుటికి నితీష్, సీఎంగా రేపు మరోసారి ప్రమాణం చేసే అవకాశం, భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు.
నితీష్ కుమార్ జీ ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి కూటమితో ఉంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిన అంశం కూడా చెప్పొచ్చు. ఒకసారి ఎన్డీఏతో ఉంటుంటారు, మరొకసారి యూపీతో ఉంటుంటారు. గత పరిశీలించినట్టయితే తను ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు మెజార్టీ రాకపోయినప్పటికీ. దానికి కారణం ఎన్డీఏ బీజేపీకి సీట్లు వచ్చినా నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తుంది, జేడీఎస్ సీట్ వచ్చింది, జేడీఎస్ సీట్ వచ్చిన జనతా యునైటెడ్ మన ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిన సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది. గత ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ అలాగే నితీష్ కుమార్ కి సంబంధించిన పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గు చూపడం జరిగింది. బీజేపీకి 70 సీట్లు వచ్చినట్టు నితీష్ కుమార్ కేవలం 40 సీట్లే రావడం జరిగింది. అయితే కొంతకాలం పాటు అధికారం పంచుకున్నప్పటికీ మళ్ళా చూసినట్టయితే ఎన్డీఏతో విభేదించి రాజీనామా చేసి మళ్ళీ ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో చేతులు కలిపి మరొకసారి ఆయనే ముఖ్యమంత్రి జరిగింది. అక్కడ కూడా చూసుకున్నట్టయితే బీజేపీతో సమానమైన సీట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి ఉండే, ఇక్కడ అతనికి 40 సీట్లు ఉండే, మరోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈసారి మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలో వెళ్ళి మళ్ళీ ఎన్డీఏతో బీజేపీతో చేతులు కలిపి మరొకసారి ముఖ్యమంత్రి. ఇది దాదాపుగా 4-5 సార్లు జరిగిన సంఘటన. జాతీయ రాజకీయాల్లో చూసుకున్నట్టే నితీష్ కుమార్ ఎప్పుడు ఏ వైపు ఉంటారన్నది ఆసక్తికరంగా గమనిస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఓకే సార్, అలా ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ భాజపాలది ఫెవికాల్ బంధం. ఓ పార్టీ అధ్యక్షుడైన కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా ఆమోదించారు? అమిత్ షాను సీఎం కలవగానే మారిన పద్ధతి కేటీఆర్. కేటీఆర్ కోదండరాంకు సంబంధించి ఎమ్మెల్సీది కొంత గతంలో దాసోజీ శ్రావణ్, సత్యనారాయణ అనే ఇద్దరిని ఎమ్మెల్సీ కోటా కింద ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ సంబంధించి గవర్నర్ కొన్ని వివరాలు అడగడం జరిగింది. వీళ్ళు ఏం సర్వీస్ చేశారు, వీళ్ళని గవర్నర్ కోటా కింద ఏ విధంగా నియమించాలి, అందుకని చెప్పి నేను అంటే పూర్తి స్థాయిలో రిజెక్ట్ కూడా చేయలేదని చెప్పొచ్చు. మాకు క్లారిఫికేషన్స్ కావాలి, దీన్ని నేను తిప్పి పంపుతున్నానని చెప్తే, అయితే అప్పట్లో ప్రభుత్వం కనుక దానికి సరైన వివరణ ఇస్తుంటే వాళ్ళు గవర్నర్ కోటా కింద అపాయింట్ అయ్యేవాళ్ళు. ప్రభుత్వం మొదటి నుంచి కూడా గవర్నర్ తో దక్షత లేని కారణంగా వీళ్ళు ఆ ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వడానికి బదులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మమ్మల్ని ఎందుకు ఆపుతారని చెప్పి అది కోర్టులో పెండింగ్ ఉంది. అయితే ఈ లోపల ప్రభుత్వం మారిందండి. ప్రభుత్వం మారిన సందర్భంలో గవర్నర్ కోటా కింద ఉన్న మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రభుత్వ ఇష్టానుసారంగా నడుస్తున్నది. గవర్నర్ కోటాకు సంబంధించి గవర్నర్ సాటిస్ఫై అయితేనే వాటికి సంబంధించిన ఫైల్ ను ముందుకెళ్ళడం జరుగుతుంది. మొదటి కూడా రేవంత్ రెడ్డి కోదండరామ్ ని తీసుకోవాలి, ఎమ్మెల్సీగా తీసుకోవాలని మొదటి భావిస్తున్న సందర్భంలో గవర్నర్ కోట అనేది స్పెషల్ కోట. మనం చూసుకున్నట్టయితే వివిధ రంగాలకు చెందిన వాళ్ళు చేసిన కార్యక్రమాలు, సేవ ఆధారంగా విద్య, అలాగే సాంస్కృతిక రంగాలు, ఇలాంటి రంగాలకు చెందిన వాళ్ళు, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి రంగాలకు చెందిన వాళ్ళకు గవర్నర్ కోట కింద అవకాశం కల్పిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఆ రంగాలకు కాకుండా రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న గవర్నర్ ఖచ్చితంగా కూడా సర్వీస్ ఏంటి అని అడగడం జరిగింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డి ఏం సర్వీస్ చేశాడని దాంతో కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కోదండరాంకి సంబంధించిన అంశాన్ని ఎలా అపాయింట్ చేస్తారని చెప్పి కేటీఆర్ నిలదీస్తున్నప్పటికీ కేటీఆర్ కోదండరాం ఒక ఉద్యమకారుడు, ఒక ప్రొఫెసర్, అతనికి అక్కడ గవర్నర్ కోటాలో నియమించే అన్ని అవకాశాలు ఉన్న వ్యక్తిగా మనం భావించవచ్చు. మరొక మైనార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా అతను విద్యా సంస్థలు నడుపుతున్నారు. కాకపోతే మొదటి నుంచి కూడా కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కలిసి పాల్గొన్నప్పటికీ టీఆర్ఎస్ తర్వాత విభేదించడం జరిగింది. కోదండరాం ని డైరెక్ట్ గా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ కోదండరాం టార్గెట్ చేసిందని చెప్పచ్చు. ఓకే సార్, అలానే ఇప్పుడు ఇంకా వెలుగులో చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడు, నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. టీజేఎస్ఎఫ్ ఆఫీస్ లో రిపబ్లిక్ డే వేడుకలు. ఏదైతే కోదండరాం అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోయినప్పటికీ ఈ రిపబ్లిక్ డే నాటికి ఆయన ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించడం జరిగింది. మొదటిసారిగా ఒక ఎమ్మెల్సీ హోదాలో తనకు ఒక పార్టీ ఉంది, టీజేఎస్ పార్టీ కార్యాలయంలో. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించింది, అందుకే ఆ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పడం ద్వారా ఏదైతే చాలా మంది అనుకున్నట్టుగా కోదండరాంను కూడా మంత్రివర్గంలో తీసుకు
తీసుకునే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ఈ కోదండరాంపై విమర్శలు, కోదండరాం ప్రతి విమర్శలు అనేవి మనం ముందు చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాండిడేట్లు దొరక్క తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగుల విముఖత, బీజేపీ నుంచి పోటీకి కొందరి ప్రయత్నాలు, కొత్త వాళ్ళను బరిలోకి దించాలని అధిష్టానం యోచన. ఇక్కడ అంటే వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సీనియర్ నాయకులు కానీ ఇప్పుడున్న నాయకులు ఆసక్తి చూపట్లేదు అనేది కూడా మనకు ప్రధానంగా వస్తాం. దీనికి ప్రధాన కారణాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో అధికారంలోనూ కేంద్రంలో అధికారంలో ఏ కూటమిలోనూ లేని సందర్భంలో ఇప్పుడు ఇంత ఖర్చులు పెట్టుకొని పోటీ చేస్తే గెలుస్తామో గెలవమో, ఎందుకంటే జాతీయ పార్టీల మధ్య లోక్సభ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఈ పోటీ నేపథ్యంలో మేము గెలవని సీటుకు ఎందుకు గెలవకుండా ముందే తెలుస్తూ గెలవమని ఎందుకు పోటీ చేయడం అని చెప్పి అనాసక్తి చూపుతున్న సందర్భంలో కొత్త వారిని బరిలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సాగుతుంది. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతామన్న సందర్భంలో బీజేపీ అయితే మాకు వేదిక అవుతుంది, బీజేపీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీని కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం చూసినట్టయితే కొంతవరకు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పుడు సాక్షిలో చూసుకున్నట్టయితే పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లోనైనా ఉంచండి, నిధులైనా విధులైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచ్లు. సర్పంచులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. రేపు ఫస్ట్ కు వాళ్ళ పదవి కాలం ముగియబోతుంది. అయితే వాళ్ళకు గత ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టడం జరిగింది. సర్పంచులు చాలా ఆందోళన కూడా చేయడం జరిగింది. మేము సొంత డబ్బులతోటి గ్రామాల్లో పని చేస్తే మాకు బిల్లులు రాలేదని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని, ధర్నాలు చేసిన సందర్భాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు. లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పుడున్న ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గతంలో అయితే ఉన్న సర్పంచులకు 6 నెలల్లో 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది సర్పంచులు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులను మళ్ళీ వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయడం అని చెప్పి ఆ సర్పంచుల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను తీసుకురావాలని చెప్పి ప్రయత్నించింది. ఇది ఈ ప్రభుత్వమే కాదు, గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి పనులు చేయడం జరిగింది. ఎవరిని కూడా సర్పంచులను ఎక్స్టెన్షన్ చేయలేదు, స్పెషల్ ఆఫీసర్లతో పరిపాలన సాగించడం అనేది. అయితే ఇప్పుడు సర్పంచుల వాదన ఏంటంటే సర్పంచులు మాకు గతంలో పనిచేసిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఆ బిల్లులైనా ఇవ్వండి, లేదంటే మమ్మల్ని కంటిన్యూ చేయండి అనే వాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇవి సార్ ఇప్పటి వరకు మనం చూసుకున్న ప్రతిదాన్ని మళ్ళీ ఒకసారి వివరించండి సార్. మనం చూసుకున్నట్టయితే సుధా, ముఖ్యంగా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. అక్కడ దేశంలో చూసుకున్నట్టయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రథమ పౌరుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. భారతీయ మహిళా శక్తిని ప్రదర్శించడం జరిగింది. శకటాల ప్రదర్శన తెలంగాణ శకటాల ప్రదర్శనలో భాగస్వామ్యం లభించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా గత సాంప్రదాయాలు కేసీఆర్ తీసుకొచ్చిన సంప్రదాయాలకు విరుద్ధంగా ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో సాంప్రదాయాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ తో సఖ్యతతో ఉంటూ పబ్లిక్ గార్డెన్ లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వము గవర్నర్ కలిసి పనిచేయాలనే సందేశాన్ని ఇరువైపు నుంచి రావడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా కోదండరాంను ఎమ్మెల్సీగా అపాయింట్ చేయడానికి సంబంధించి బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది అనేది కూడా వస్తున్న వార్తల నేపథ్యం చూసుకోవచ్చు. ఇక సర్పంచులకు సంబంధించిన అంశాన్ని చూసుకుంటే సర్పంచులు అనేది వాళ్ళది బిల్లులకు సంబంధించిన అంశాన్ని పోరాటం, అలాగే అధికారంలో ఉండాలా లేదంటే తీసేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటుగా చూసుకున్నట్టే ఇక బీఆర్ఎస్ అలాగే బీజేపీ అలాగే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో మునిగి ఉందని చెప్పొచ్చు. ఇవి స్థూలంగా ఈ రోజు మనం చూసుకుంటే ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలు మొదటి పేజీలో వచ్చిన వార్తలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కగా వివరించారు. చూశారు కదా ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.